హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి నిజంగా ఒక స్పెషల్ రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది స్వీటు. అది కూడా మనం ఎటువంటి మైదా ఎలాంటివి వాడకుండా కేవలం గోధుమ పిండితోటే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనకి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. గులాబ్ జామున్ లాగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. కంప్లీట్ ప్రాసెస్ చూసేయండి. దీనికోసం అయితే కొంచెం మందపాటి కడాయి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం ఏదైనా మెజర్ కోసం ఒక కప్పు తీసుకోవాలండి. గ్లాస్ కానీ ఏదైనా గిన్నె కానీ ఏదైనా బౌలు. నేనైతే ఒక గిన్నెతోటి జస్ట్ ఒక కప్పు వరకు సేమ్ ఆ గిన్నె గోధుమ పిండి తీసుకున్నానండి. అది మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మనకి ఇలా ఉండలేమీ లేకుండా మొత్తం నీట్గా వేయించేసుకోవాలి. పొడి పొడిలాడుతూ రావాలి. చూసారా, మన కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి స్మెల్ కూడా మారిపోతుందండి. మంచి సువాసన వస్తుంది. ఆ స్మెల్ వచ్చే వరకు, మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని స్టవ్ బంద్ చేసుకోండి. ఈ కలర్ రాగానే మరి ఎక్కువగా వేయకూడదు. ఎక్కువగా వేగితే లైట్గా చిరుచేతిలాగా అనిపిస్తుంది, మాడిపోతుంది కదా. సో అందువల్ల ఈ కలర్ రాగానే స్టవ్ బంద్ చేసుకొని ఇలా ఒక వెడల్పాటి ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని దీంట్లో వేసేసుకొని మనం వేయించుకున్న గోధుమ పిండి అనేది. ఇప్పుడు ఇది మనకి కంప్లీట్గా చల్లారాలండి. ఒక 5 to 10 minutes పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు చల్లారిపోతుంది. ఇది చల్లారే లోపు మనమైతే ఈ స్వీట్ కోసం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. నేను షుగర్తో చేస్తున్నాను కదా, సేమ్ ప్లేస్లో బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. భలే ఉంటాయి, నిజంగా చాలా బాగుంటాయి. షుగర్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు షుగర్ ప్లేస్లో బెల్లం యూస్ చేసుకోండి. సేమ్ గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతోటి సేమ్ 1 కప్పు షుగర్ వేసుకున్నాను. ఇంకొక 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. మనకి ఇక్కడ కొలతలు కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదండి. అన్నీ 1 కప్పే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కడ మీకు రెసిపీ పాడయ్యే ఛాన్స్ కూడా ఉండదు. కరెక్ట్గా వస్తుంది. షుగర్ సిరప్ అనేది ఇలా తిప్పుతూ కొంచెం కరిగించుకుంటే మనకి త్వరగా కరిగిపోతుంది కదా. ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు స్టవ్ బంద్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక 1 స్పూన్ వరకు. ఇప్పుడు మనకి ఈ పిండి అయితే గోధుమ పిండి చల్లారిపోయింది కదా. దీనిలో మిల్క్ పౌడర్ తీసుకుంటున్నానండి. మిల్క్ పౌడర్ వేయటం వల్ల మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. నేను ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇలా 2 నుంచి 3 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి. జస్ట్ చిటికెడంటే వంట సోడా వేసుకొని ఇదంతా ఈ పిండిలో ఉండలు లేకుండా కలిసిపోయే విధంగా ఒక్కసారి మంచిగా రబ్ చేస్తూ చేతితోటే మంచిగా కలిపేసుకోండి. కలిపినాక మనం ఆల్రెడీ నెయ్యితోటి వేయించుకున్నాం కదా, అందుకని మనం ముద్ద చేసి ఒకసారి ఈ పిండిని ఇలా చేతితోటి ముద్ద చేస్తే మనకి ముద్దలాగా అయిపోవాలండి. ఒకవేళ అవ్వలేదు, విడిపోతుంది అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. నేనైతే వేయించుకునేటప్పుడు వేసుకున్ననే కరెక్ట్గా సరిపోయింది, అందుకని నేను ఇంకా యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు దీనిలో కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అలానే కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes పాటు పక్కన పెట్టేసుకుందాం. 5 to 10 minutes. ఇలా ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకోవచ్చు. మన రౌండ్గా బాల్ లాగైనా చేసుకోవచ్చు, గులాబ్ జామున్ లాగా, లేదు అంటే ఇలా చూపిస్తున్న విధంగా సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా సిలిండర్ షేప్లో కొన్ని చేశాను. ఇంకొక షేప్ వచ్చేసి చంద్రవంకలు అంటారు కదా, సో ఆ షేప్లో చేసుకున్నానండి. ఇవన్నీ కాదు అనుకుంటే మనకు నార్మల్గా రౌండ్గా బిస్కెట్ లాగా కూడా చేసుకోవచ్చు. మనకి ఏ షేప్ ఇష్టం ఉంటే, సో పిల్లలకి తినేదాన్ని బట్టి అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా కొన్ని సిలిండర్ షేప్లో చేశాను. అలాగే చంద్రవంకల్లాగా చేశానండి. చంద్రవంకలు ఎలా చేసుకోవాలంటే సేమ్ ఇలా పిండిని తీసుకొని మనం చపాతీ కర్రతోటి కొంచెం మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు తీసుకొని ఇలా సేమ్ చంద్రవంకల షేప్ లాగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈజీగా వచ్చేస్తాయండి. నెయ్యితోటి వేయించుకున్న పిండి కదా, సో మనకి ఎక్కడ అంటుకుపోవు. గ్లాస్ తోటి ఇలా కట్ చేయగానే గ్లాస్ వెంటనే ఊడొచ్చేస్తాయి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది చూడటానికి, తినడానికి కూడా. ఇలా నేనైతే 2 షేప్స్లో చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది మీడియం హీట్ అయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలండి. మీడియం హీట్లో ఉండగానే వేసుకోవాలి, మరి ఎక్కువగా హీట్ రానియకూడదు. మీడియం హీట్లో ఉండగానే మనం చేసుకునే చంద్రవంకలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవి మనకు ఆయిల్లో వేసాక విరిగిపోతాయి అన్న భయం కూడా ఉండదండి, పర్ఫెక్ట్గా వేగిపోతాయి. నేనైతే 2 రౌండ్స్గా వేయించాను.
ఫస్ట్ హాఫ్ క్వాంటిటీ వేసి వేయించుకున్నానండి. మనకి ఇవి కలర్ మారుతున్నాయి అనుకున్నప్పుడు ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని 2 సైడ్లు కూడా కరెక్ట్గా మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకోండి. అలా అని మరి ఎక్కువగా ఓవర్గా డార్క్ కలర్ వస్తే మనకు అది చేదులాగా అనిపిస్తుంది. అందుకనే కరెక్ట్గా మంచి కలర్ వచ్చిన వరకు వేయించుకొని చూసుకుంటూ మాడనివ్వకండి. టర్న్ చేసుకుంటూ ఈవెన్గా వేయించుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ కలర్ వస్తే కరెక్ట్గా సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ కలర్ రాగానే తీసేసుకొని మనం ఆల్రెడీ షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం కదా, రెడీగా పెట్టుకున్నాం కదా. సో ఇవి డైరెక్ట్గా దాంట్లో వేసేసుకోవటమే. ఇలా వేడి మీద ఉండగా వేస్తేనే మనకి త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి షుగర్ సిరప్ అనేది. ఇలా వేసేసుకోవాలండి. వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకొని సరిపోతుంది. తొందరగానే అబ్జర్వ్ చేసుకుంటాయి. స్వీట్ అనేది చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుంది. మనకి పెద్ద కష్టపడే పని కూడా ఉండదండి. ఇంట్లో ఎప్పుడూ మనకి గోధుమ పిండి ఉంటుంది కదా, అలాగే షుగర్, ఈ 2 ఉంటే చాలు. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే కొత్తగా డిఫరెంట్గా కూడా ఉంటుంది. టేస్ట్ తింటుంటే నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుందండి. చాలా బాగుంటుంది. వీడియో చూసిన వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగా ఇష్టపడతారు, అంత బాగుంటుంది. వీడియోగా నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.